విచిత్ర తత్వం. ఆయన ముందు ఇస్తాడు, బ్రహ్మాండంగా ఇస్తాడు. ఈశ్వరస్య భావం ఐశ్వర్యం ఆయన పేరులోనే ఉంది. బ్రహ్మాండంగా ఇస్తాడు, తట్టుకోలేనని సంపదలు ఇస్తాడు. అప్పుడు అది కూడా పరీక్షే. ఈ సంపదల్లో వ్యామోహాల్లో పడి భగవంతుడు మర్చిపోతాడా, గుర్తుపెట్టుకుంటాడు. అన్ని సంపదల్లోనూ ఉండి వాడు ఈశ్వరారాధన మానకుండా ఉంటే అవన్నీ స్థిరంగా ఉండేలా చేస్తాడు. అంచేత ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా భగవదారాధన మానకూడదు. మనకు కావలసింది ఆత్మజ్ఞానం, భగవదారాధన. ఈ డబ్బు కాదు, ఇతర భోగాలు కావు. ఉంటాయి, ఉన్నంతకాలం ఉంటాయి, లేనప్పుడు ఎడతాయి. చాలామంది మనలోనే ఉన్నారు. ఎకరం పొలంతో ఉండి 50 ఎకరాలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. 50 ఎకరాలను ఎకరం చేసిన మహానుభావులు ఉన్నారు. వీరికంటే వారు గొప్పవారు అందరూ ఉంటారు. ఎందుకుంటారు? కష్టపడి పాలమ్మి, పెరుగమ్మి, పొల్లమ్మి, పిడకమ్మి అరెకరం పొలాన్ని 6 ఎకరాలు చేసిన వాళ్ళు ఉన్నారు. తండ్రి ఇచ్చినటువంటి 60 ఎకరాలని మళ్ళీ 6 ఎకరాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ తెలివితేటలు ఉన్నాయి, ఈ తెలివితేటలు ఉన్నాయి. అందుకే విష్ణువు భోగయోగి, శివుడు త్యాగయోగి. శ్రీ వెంకటేశ్వర స్వామిని కానీ, శ్రీకృష్ణుడిని కానీ, విష్ణువు ఆలయం ఎక్కడున్నా చూడండి, బ్రహ్మాండంగా అలంకారాల వైభవాలు జరుగుతాయి. అలంకార ప్రియో విష్ణువు అన్నారు. అని చెయ్యాలి. అందుకే విష్ణువు భోగయోగి. చుట్టూ సమస్త భోగాలు ఉంటాయి. లక్ష్మీదేవి ఉంటుంది, గరుత్మంతుడు ఉంటాడు, ఆదిశేషుడు ఉంటాడు 1000 పడగలతో.